ఏంటమ్మా అసలు ఇంత టైం అవుతుంది, ఇంతసేపు ఈ ఆఫీస్కి వెళ్ళాలి, అబ్బాయి ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి? లేదండి, ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉంటే. సరే సరే లోపలికి రా. అమ్మగారు కాల్ చేస్తాను. అమ్మగారు కాల్ చేస్తాను. బాబు కాఫీ తాగుతారా? అమ్మా అసలు బాబుకి కాఫీ పెట్టుకొస్తావా అమ్మా? సరే అమ్మ. సరే నాన్న, చెల్లెని నేను స్కూల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా. నువ్వు కాఫీ తాగానా? అమ్మ ఇస్తుంది. సిరి ఇంకా స్కూల్ టైం అయిపోయింది, ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. బాబు గారు ఎలా ఉందండి? బాగుంది. హాసిని అని పేరు? అవును బాబు. ఇంతకుముందుకు ఎక్కడ చేశారు మీరు? ఖాళీగానే ఉండేదాన్ని. సరే, మా దగ్గర ఉన్నావు కదా, నీకు అంత ఇబ్బంది ఏమి లేదు. సరే, పని చూసి ఓకే బాబు గారు. హాసిని ఏం చేస్తున్నావు? కాఫీ పెడుతున్నాను అమ్మగారు. హెడ్ఏక్ ఉంది, కాఫీ తీసుకో. ఓకే అమ్మ. అమ్మగారు పనంతా అయిపోయింది హాసిని? అయిపోయింది అమ్మగారు. ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. ఓకే అమ్మగారు, వెళ్ళొస్తానమ్మా. ఓకే. ఆఫీస్ అయిపోయిందా నాన్న? అయిపోయిందమ్మా. ఇది ఇట్లా కాదు, ఇట్లా పెట్టుకొని రాయి, అర్థమవుతుంది. అన్నం బట్టి తింటారా నాన్న? ఇప్పుడు వద్దులే అమ్మా, ఆడ తినేసి వచ్చిన పని దగ్గర. అవునా, ఏంటి నీరసంగా ఉన్నావు? ఏం లేమ్మా, కొంచెం తల బాగా వస్తున్నట్టుంది, పొద్దున్న నుంచి నీరసం ఉంది. కాఫీ ఏమైనా పెట్టి నాన్న? వద్దులే అమ్మా, టాబ్లెట్ వేసుకొని పడుకుంటాకు వస్తే. అవునా. అమ్మా హాసిని పోయిందా? పోయింది నాన్న. అదేంటి ఇంత తొందరగా పోయింది? అంటే సాయంత్రం వరకు అట్లా ఉంటారు కదా. అంటే మన ఇంట్లో అయిపోయింది, వెళ్ళిపోయింది. అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో కూడా చేయాలి కదా నాన్న. అవునా, మన ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో? అవును, వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుందంట, చేయాలంట, అందుకే వెళ్ళిపోయింది. సరే సరే అమ్మా, నేను పడుకుంటా. ఓకే నాన్న. పనమ్మాయి వస్తుంది, పనమ్మాయి రాగానే నువ్వు ఆఫీస్కి వెళ్ళు. చెల్లె నేను స్కూల్ వదిలిపెట్టి నా ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. రానా సిరి, లేట్ అవుతుంది. బాబు గారు, అమ్మగారు వెళ్ళిపోయారా? పొద్దున్నే వేరు మమ్మీ వాళ్ళు. నీకు కాఫీ తీసుకురమ్మంటారా? నాకైతే ఇప్పుడు ఏం వద్దు, కావాలంటే నేను అడుగుతా, కానీ నువ్వు పని చూసుకో.
సరే. వీళ్ళు ఎట్లాగో అమ్మ కూడా ఇంట్లో లేదు, నేను పనికైతే ఏం పోను. ఏదేమైనా చేసి దీన్ని నువ్వు పట్టు పడితే బాగుంటుంది. పని మనిషి ఇంత అందంగా ఉంటుందా? ఇది మా ఇంట్లో ఉన్నప్పుడే దీన్ని పని పట్టేయాలి. వేరే వాళ్ళ ఇంట్లో పోతే నాకు ఛాన్స్ దొరకదు. బాబు గారు అసలు ఒక్క నిమిషం ఏం కాదు, నేను చెప్పేది విను. వదిలేండి బాబు గారు, అమ్మగారు చూస్తే ప్రాబ్లం అవుతుంది. లేదు, అమ్మ రాదు, పనికి పోయింది. నా మాట విను. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను పిచ్చోని అవుతున్నా నీకోసం, తెలుసా? అలాంటి అందం నీది. ఒక్కసారికి నా మాట నాసి అది కాదు, కావాలంటే అది కాదు బాబు గారు, వదిలేయండి ప్లీజ్. నీకేం కావాలంటే అది ఇస్తాను, నా మాట విను. ఒక్కసారికి పని, ఒక్కసారికి కాదన కాసి ప్లీజ్. ఇంత అందంగా ఉన్నావు, అసలు పని చేసి బతికే అవసరమే లేదు నీ అందానికి. ప్లీజ్ అసలు ఒక్కసారికి నా మాట విను. పిచ్చెక్కిస్తుంది నీ అందం. నువ్వు వచ్చిన కాడ నుంచి చక్కగా నిద్ర లేదు నాకు. మా అమ్మ మా చెల్లి ఉంటున్నారు కాబట్టి నేను ఆగిపోతున్నా. లేదంటే నేను ఎప్పుడు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. దా, ఏదైనా ఇస్తారా? సరే మరి. ఇంత అందం పెట్టుకుని నువ్వు ఇలా ఎలా బతుకుతున్నావు అసలు? అసలు ఎంత అందంగా ఉందో తెలుసు. అబ్బా బాబు గారు, అమ్మగారు వస్తారు బాబు గారు, ఏమన్నా ఉంటుంది నన్ను. ఏం కాదు, నేను తొందరగా చూసేస్తాను. సరే బాబు గారు, నేను వెళ్తాను మరి. వెళ్తుంది కానీ మేము కావాలన్నాం కదా. అవును బాబు గారు, 10,000 కావాలి. 10,000? ఎందుకు, ఏం అవసరం అంత? వేరే వాళ్ళకి ఇట్లా అప్పు తీసుకున్నాను, అందుకే బాబు గారు వాళ్ళకి కట్టాలి నేను. సరే అయితే. థ్యాంక్ యూ బాబు గారు. మళ్ళీ మీ డబ్బులు మీకు ఒక 10 రోజుల్లో ఇచ్చేస్తాను బాబు గారు. నాకు డబ్బులు తిరిగి ఇచ్చే అవసరం లేదు, కానీ ఇప్పుడు నీ అవసరానికి ఎట్లా తీసుకున్నావో నాకు ఇలాంటి అవసరం పడితే మళ్ళీ అప్పుడు వస్తే చాలు. సరేనా? సరే బాబు. సరే అయితే వెళ్ళు, అమ్మ రాగల. సరే బాబు గారు, వెళ్ళొస్తాను. అమ్మగారు వెళ్ళొస్తాను అమ్మగారు. సరే. ఏంటి అమ్మాయి ఇంకా డౌట్గా వెళ్తుంది అసలు? నాన్న ఏంటి ఇలా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, వెళ్ళలే. మా అమ్మాయి పోయిందా ఆశని? అమ్మాయి వెళ్ళిపోయింది కదా. సరే అమ్మ, కాసేపు పడుకొని లేస్తాం. ఏంటి అమ్మాయి గురించి అడుగుతున్నాడు ఈ అబ్బాయి? ఏంటి ఈ అబ్బాయి ఎడగా కొడుతున్నాడు? ఏదో డౌట్గా ఉంది. ఈ అమ్మాయి వల్లనే ఈ అబ్బాయి చెడిపోతున్నాడు. ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఇంకా రావద్దని చెప్పాలి. హలో హాసిని, ఇంకా నువ్వు రావద్దమ్మా, మేము ఊరు వెళ్తున్నాము. మా అబ్బాయిని తీసుకొని మా అమ్మాయిని తీసుకొని ఇంకా ఊరు వెళ్తున్నాము. ఇంకా నువ్వు పనిలోకి రాకమ్మా, ఓకేనా? సరే అమ్మా.